ముఖ్యంగా వేళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, విద్యార్థులు, యువకులు, యువతలు అందరూ కూడా పెద్ద ఎత్తున చేరి ఈవేళ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చింది. అంటే మధ్యరాత్రి స్వతంత్రం రావడం, తెల్లారుజామున మనం ఆగస్టు 15 అనేది జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. 78వ సంవత్సరాలు పూర్తి అయినా సరే పూర్తి స్వేచ్ఛ సమానత్వం మన భారతదేశానికి ఇంకా అందలేదు. బ్రిటిష్ వారిని తరిమి కొట్టి ఎంతోమంది స్వతంత్ర సమర యోధులు వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి ఈవేళ జెండాని ఆవిష్కరించి అందరికి కూడా ఒక ఆదర్శంగా నిలబడినటువంటి రోజు ఏదైతే ఉంది అంటే ఆగస్టు 15వ తారీఖు. ఈ ఆగస్టు 15వ తారీఖున జరుపుకోవడానికి ఎంతోమంది వేలాది సంఖ్యలో ఎదురు చేస్తున్నటువంటి ప్రజలు, దేశ ప్రజలు అందరూ కూడా అంకితభావంగా ఉండాలని గాంధీ, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అలాగే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, అలాగే రాజ్యాంగాన్ని కాపాడుకుని వచ్చినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ వీరొక ఆశ అధ్యయనంలో మనమందరం కూడా ముందడుగు వేయాలి. స్వతంత్రాన్ని మళ్ళీ మనం నిలబెట్టుకోవాలంటే ఈ యొక్క కూటమిని ఎదుర్కొనే బాధ్యత మా ప్రతి ఒక్కరిపైన, ప్రతి పౌరుడి పైన ఉంది. ఈవేళ కూటమి ఏర్పడిన తర్వాత నుండి స్వతంత్రంగా బతికే హక్కు కానీ, నిలబడి కూర్చొని హక్కు కానీ లేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈవేళ చూస్తుంటే బాగా వెనకబాటుతనంలో మన గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూరు ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. మనం ఇంకా వెనకబాటుతనంలోనే ఉన్నాము. ఒక నీరు లేదు, నిధులు లేదు, నియామకాలు లేని పరిస్థితులు ఉన్నాయి. చదువు లేదు, సంస్కారం లేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. అలాంటివన్నీ కూడా మనం తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరు కూడా భారతదేశ పౌరులందరూ కూడాను శక్తి నయా వంచన లేకుండా మనమందరం కృషి చేయాలని, మరి సమయం చాలా తక్కువ ఉంది, ఎండ ఎక్కువైంది కాబట్టి అందరూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పదలుచుకున్నాను, కానీ తక్కువ సమయాన్ని నాకు ఉంది. అందరూ కూడా మరి మన పనుల్లో మనం మళ్ళీ ముందడుగు వేద్దాం. విద్యార్థులు రావడం జరిగింది. విద్యార్థులకు చిరు కానుక పెన్నా పెన్సిల్ అందజేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. కనుక మనమందరం కూడా మరి ఇంకొక అంటే స్వతంత్ర వేడుకలకి మళ్ళీ కూడా జరుపుకోవడానికి ఇలాగే వేలాది సంఖ్యలో వందలాది మంది హాజరవుతారని మిమ్మల్ని కోరుకుంటూ ఇంకోసారి గణతంత్ర దినోత్సవ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.